ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ బిట్కాయిన్ ట్రేడ్ చూద్దాము. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టచ్ చేసిన ప్లేస్లో ఇది ఓపెనింగ్ లైన్ బిట్కాయిన్ మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు నిన్న జరిగిన ట్రేడ్లో లాస్ట్లో క్లోజ్ అయినాయి కదా క్యాండిల్స్, ఒక సైడ్ వేస్ ఫామ్ అయినాయి. సో దానికి పైన ఒక లైను, కింద ఒక లైన్, ఒక బాక్స్ లాగా గీసేసుకున్నాను. సో ఇవాళ ఓపెన్ అవ్వగానే ఎక్కడ బ్రేక్ అయింది దాన్ని బట్టి నేను ట్రేడ్ చేసుకుంటాను జనరల్లీ. ఓకే, సో ఇది ప్రాపర్ ఎంట్రీ. ఓకే, మీరు చూస్తే పైన బ్రేక్అవుట్ అయింది గ్రీన్, అక్కడ ఎంటర్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి మనకి పివట్ లెవెల్ అనమాట. పివట్ వేసుకుంటాం కదా, సో ఈజీగా హిట్ అయిపోయింది చూస్తారు కదా. సో ఇంత సింపుల్గా ట్రేడ్ చేయాలండి 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, ఏ ట్రేడ్ అయినా. ఓకే, ఇంకోటి డో జోన్స్ చూద్దాము. నేను జరిగిన డో జోన్స్ అనేది చూద్దాం, చార్ట్ ఎలా ఉంది. ఓకే, సో నిన్న ఓపెనింగే ఒక 2 గ్రీన్ క్యాండిల్స్, అక్కడ మనం బై చేద్దామో డిసైడ్ అని నేను వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ బై చేయగానే మన ఫస్ట్ టార్గెట్ వస్తుంది గ్రీన్, నెక్స్ట్ వచ్చేసరికి R2 అంటే నెక్స్ట్ ఒక పివట్ లెవెల్, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా పైన చూస్తే ఇంకా ప్రాపర్ లెవెల్స్ ఏం లేవు బేసికలీ. ఓకే, సో ఇది ఒకటే లెవెల్ యాక్చువల్లీ. ఓకే, సో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత చూస్తే ఒక రకంగా సైడ్ వేస్ అయ్యి మార్కెట్ని కన్ఫ్యూజ్ చేసి అంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసి కిందికి వెళ్ళిపోయింది బేసికలీ. ఓకే, సో ఇది ట్రేడ్ అనే కాదు, విత్ నో రీజన్ కిందికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఇప్పుడు ముందే ఎగ్జిట్ అయిపోతే మనకి టెన్షన్ ఉండేది కాదు. ఈ సైడ్ వేస్ చాలాసేపు వెయిట్ చేసి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా. ఓకే, సో అక్కడ ఎవరైతే వెయిట్ చేసి ఉండాలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. పైకి వెళ్తాను హోల్డ్ చేస్తుంటే కింద పడేది, అండ్ కిందికి వెళ్తున్నా అని వెయిట్ చేసినా చాలా కన్ఫ్యూజన్. చూసారా, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఒక 9 వరకు సైడ్ వేస్గానే ఉంది మార్కెట్. సో ట్రేడ్ ఎప్పుడు తొందరగా ఎంట్రీ అవ్వాలి, తొందరగా ఎగ్జిట్ అవ్వాలి, అదే మంచిది. పెద్ద టార్గెట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడైనా దొరుకుతాయి, కానీ ప్రతిరోజు దొరకాలని రూల్ లేదు. దానికోసం మనం ప్రతిరోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది డో జోన్స్ సంబంధించిన ట్రేడ్. ఓకే, ఈవినింగ్ ఇండియన్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.